హాయ్ ఎవ్రీవన్. ఇది హిందీ ప్రీఫైల్ మోడల్ పేపర్. ఇది ఒకసారి రివైజ్ చేసుకోండి. మనకి ఫస్ట్ సెక్షన్ నుంచి మనకి 12 క్వశ్చన్స్ అడుగుతున్నారు. 12 ఆన్సర్ చేయాలి. దీంట్లో ఎటువంటి చాయిస్ లేదు. ఓకే, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఈజీగా స్కోర్ చేయొచ్చు. దీంట్లోని మనకి 3 ఆప్షన్స్ ఇస్తున్నారు. 3 ఆప్షన్స్ నుంచి ఒకటి చూస్ చేసుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ ఏంటన్నది చూస్ చేసుకోవాలి. సో దీంట్లో మనం చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. 12 మార్క్స్ కూడా స్కోర్ చేయొచ్చు. ఓకే, అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ లాస్యస్ ఎడ్యుకేషన్. అలాగే సెక్షన్ 2 నుంచి మనం దీంట్లో చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే మనకి 13th క్వశ్చన్ చూస్తే మనకు ఒక ప్యాసేజ్ ఇచ్చారు గద్యభాగం నుంచి. ఆ ప్యాసేజ్ నుంచి మనకి 5 క్వశ్చన్స్ అడుగుతున్నారు. 5 ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కో మార్కు. ఓకే, 5 1 5 మార్క్స్. ఈ 5 మార్క్స్ కూడా చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. అలాగే మన 14th క్వశ్చన్ వచ్చేప్పటికి మనకు ఒక పోయం ఇచ్చారు. పోయం నుంచి 5 క్వశ్చన్స్ అడుగుతున్నారు. 5 ఆన్సర్ చేయాలి. 5 1 5 మార్క్స్. ఓకే, మనకి 15th వచ్చేప్పటికి మనకు ఒక పోయం ఇచ్చారు. ఆ పోయం నుంచి మనకి 5 క్వశ్చన్స్ అడుగుతున్నారు. 5 5 మార్క్స్. ఓకే, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్కు. 5 1 5 మార్క్స్. ఓకే, దీంట్లో మనకు ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు. సో చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే, ఓకే 16th వన్ వచ్చేప్పటికి మనకి పోయం ఇచ్చారు. పోయం నుంచి 5 క్వశ్చన్స్ అడుగుతున్నారు. దీంట్లో మనకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే, ఒకసారి రివైజ్ చేసుకోండి. మీకు చాలా యూజ్ అవుతాయి. మీ ప్రాక్టీస్ చాలా యూజ్ అవుతాయి. అలాగే మనకి సెక్షన్ 3 వచ్చేప్పటికి మనకి 17th క్వశ్చన్ వచ్చేప్పటికి మనకి 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ఒక క్వశ్చన్ రాయాలి. ఓకే, 5 మార్క్స్ క్వశ్చను. ఓకే, అలాగే మనకి 18th వన్ వచ్చేప్పటికి మనకి ఒక ప్యాసేజ్ ఇచ్చారు. మన ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా. ఓకే, 5 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, 5 క్వశ్చన్స్కి మనం ఫిల్ చేయాలి. ఓకే, 19th వన్ వచ్చేప్పటికి మనకి 8 క్వశ్చన్స్ ఇస్తున్నారు. దీంట్లో మనకి చాయిస్ ఉందండి. ఓకే, 6 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఓకే, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. 6 4 24 మార్క్స్. 24 మార్క్స్. ఓకే, అలాగే మనకి సెక్షన్ 5 వచ్చేప్పటికి మనకి ఇక్కడ 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. 8 మార్క్స్ క్వశ్చన్స్. మనం ఒక క్వశ్చన్ రాయాలి. అలాగే 28th వన్ కూడా మనకి 2 క్వశ్చన్స్ ఇస్తున్నారు. మనం ఒక క్వశ్చన్ రాయాలి. మనకి దీంట్లో చాయిస్ ఉందండి సెక్షన్ 5లోని. ఓకే, అలాగే మనకి సెక్షన్ 6 వచ్చేప్పటికి మనకి 29th వన్ 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ఒక క్వశ్చనే రాయాలి. అలాగే మనకి 30th వన్ కూడా 4 క్వశ్చన్స్ ఇస్తున్నారు. దాంట్లో నుంచి మనం ఒక క్వశ్చన్ ఒకటి చూస్ చేసుకోవాలి. ఓకే, అది 10 మార్క్స్ది. ఓకే, మనకి టోటల్గా 100 మార్క్స్కి. ఓకే, అలాగే మరిన్ని మోడల్ పేపర్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ లాస్యస్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ.